హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ మినీ వ్లాగ్. ఇవాళ నేను తోటకూర వండుదామని అనుకుంటున్నా. ఉత్తి తోటకూర ఎందుకు, ఎలాగో మన తోటలో చక్కగా బచ్చల కూర ఉంది, అది ఇది కలిపి వండుదామనేసి బచ్చల కూర కోయడం కోసం అని వచ్చాను. బచ్చల కూర ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా, భలే ఉంది. ఎప్పుడైనా బచ్చల కూర తీగలాగా పాకుతూ ఉంటుంది కదా, అది పాకకుండా అలాగ చెట్టులాగా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు ఆకులు తెంపకుండా వాటి కాడని తెంపేస్తూ ఉంటే పక్క నుంచి ఎగురొచ్చి ఇదిగోండి ఇలాగ మంచిగా మొక్కల్లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. మేమైతే ఇలానే చేస్తూ ఉంటాం. మా అత్తయ్య అయితే బాగా పచ్చడి కూర పచ్చడి చేసేది, సూపర్ ఉంటుంది అసలుకి. నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం, అలాగే చికెన్ అంటే కూడా ఇష్టం లేండి. పచ్చడి చికెన్ పక్కన పెడితే నేను ఎంచుకునేది పచ్చడి మాత్రమే. అవును, ఒకటి అడుగుదాం అనుకున్నా, ఎప్పటి నుంచో మర్చిపోయాను. ఇంతకీ మీరు మామిడికాయ పచ్చడి పెట్టారా లేదా కామెంట్ చేయండి. మా అత్తయ్య పెట్టింది, ఈసారి నేనైతే పెట్టలేదు. అమ్మ వాళ్ళు కూడా పెట్టలేదు, ఎందుకంటే చాలా రేటు ఉన్నాయి. చిన్న కాయ వచ్చేసి 20 రూపాయలు 30 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్